హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మినప జంతికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జంతికలలో ఎక్కువగా వేపుడు శనగపప్పు, శనగపిండి ఇలా వేసి చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా మినప జంతికలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. కరకరలాడుతూ గుల్లగా కమ్మగా బాగా వస్తాయి, నూనె కూడా పీల్చవు. ఈ విధంగా చేసి చూడండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మినప జంతికలకి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి, అలాగే రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పిండి వంటలకి ఎప్పుడైనా సరే రేషన్ బియ్యంతో పిండి ఆడించుకుంటే పిండి వంటలు బాగా వస్తాయి, నూనె కూడా పీల్చవు. 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి పూర్తిగా రంగు మారే వరకు అవసరం ఉండదు. ఒక్క 10-15 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, అంటే పచ్చివాసన రాకుండా. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. మనకు తెలుస్తుందండి, సువాసన వస్తుంది, లైట్గా రంగు మారుతాయి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది మనం ముందుగా తీసుకున్న బియ్యపిండిలో వేసి 2 కలిపి జల్లించుకోవాలి. జంతికలకి పిండి ఎంత మెత్తగా ఆడించుకున్నా జంతికలు చేసే ముందు మళ్ళొకసారి జల్లించుకుంటే బాగా వస్తాయి. చూడండి, పిండి ఇలా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత కారం, నేను 1 అర స్పూన్ వరకు వేస్తున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వాము వేస్తున్నాను. మీరు ఇక్కడ వాముకు బదులు నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా వాము నువ్వులు 2 కలిపైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 2 గ్లాసుల బియ్యపిండి, 1/2 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాం కదండి, దానికి 1/2 గ్లాస్ నూనె తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నూనెను ఇలా మరిగించి వేసుకోవాలి. మరిగించిన నూనె వేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తాయి. ఇంకా ప్రత్యేకంగా వెన్నపూస వేయడం అలా ఏమీ అవసరం ఉండదు. ఇలా నూనె వేసి ఉండలు లేకుండా పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పిండి అంతట్లో ఒకేసారి నీళ్లు కలుపుకోకూడదు. పిండి అంతా పక్కన పెట్టుకొని 1-2 వాయిలకి సరిపడినంత పిండిలో నీళ్లు కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అవసరం ఉండదు, మామూలు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మినప జంతికలు కదండి, పిండి జిగురుగానే ఉంటుంది కాబట్టి మినప్పిండి వేయడం వల్ల ఇంకా వేడి నీళ్ళు అవసరం ఉండదు. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి జంతికలు గట్టిగా వచ్చేస్తాయి. మీకు జంతికల గట్టంలో నుంచి పిండి కూడా ఫ్రీగా పడదు. పిండి కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాస్తే సరిపోతుందండి, ప్రతిసారి అవసరం ఉండదు. ఇప్పుడు ఈ విధంగా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకొని నొక్కు చూసుకోవాలి. చూడండి, నొక్కగానే పిండి ఫ్రీగా పడింది కదా, ఇలా ఉంది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. జంతికలు ఒత్తుకోవడానికి ఇలాంటి గరిటెలు తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా అయితే కనుక మీకు ఈజీగా ఉంటుందండి. నూనెలోకి వేయడానికి కూడా మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా జంతికలు వేసుకోవాలి. చూడండి, ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఇలా అయితే మీరు ఎన్ని జంతికలైనా చేసేయచ్చు. వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ 2 వైపులా వేయించుకోవాలి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే జంతికలు చాలా బాగా వస్తాయి. చాలామందికి గుల్లగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి. కొంతమంది మినప జంతికలకి మినప్పిండి ఉడకపెట్టి అలా చేస్తూ ఉంటారు, కానీ అలా ఏమీ అవసరం ఉండదండి. ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది, తేలిగ్గా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికల గొట్టంలో పిండి మిగిలిపోతుంది కదండి, ఆ పిండి తీసేసి అది ఇది కలిపి మళ్ళీ పిండి పెట్టుకోవాలి. లేదంటే ఆ పిండి పైన మీరు పిండి పెట్టేశారనుకోండి జంతికలు ఒత్తేటప్పుడు సరిగ్గా రావు.
ఇప్పుడు మళ్ళీ అదే విధంగా జంతికలు ఒత్తి వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి, తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే నూనె వేడి బాగా తక్కువ ఉన్నా కూడా నూనె లాగినట్టు అయిపోతాయి. ఇవి వేగే లోపల మీరు మళ్ళీ ఇంకొక 2 వాయిలకి పిండి కలిపి ఉంచుకోవచ్చు. అలాగే మీరు బియ్యం పప్పు 2 కలిపి ఆడించుకోవాలి అనుకుంటే కేజీ బియ్యానికి 200 గ్రాముల మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. అప్పుడైనా సరే మినపగుళ్ళని ఇలాగే వేయించే తీసుకోవాలి. చూడండి, జంతికలన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి మినప జంతికలు తయారైనవి. చాలా బాగుంటాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత గుల్లగా ఉన్నాయో. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఎన్ని అయినాయో చూడండి. ఇంట్లో చేసుకుంటే ఎంతైనా క్వాంటిటీ ఎక్కువ అవుతాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.